రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో ఉన్న 19వ తారీఖు నాడు మధ్యాహ్నం 19వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు పూర్తిగా తాడి చెట్లు ఈత చెట్లన్నీ కూడా దగ్ధం కావడం జరిగింది. దాదాపు 300 తాడి చెట్లు, 100 ఈత చెట్లు, దాదాపు 50 కుటుంబాలు ఈ తాడి చెట్లు ఈత చెట్లపై ఆధారపడి ఉన్నాయి. కులవృత్తిని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను గడిపే పరిస్థితి, కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేసుకునే పరిస్థితి. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక చిన్న పిల్లలను జాదినట్టే, పసిపిల్లలను జాదినట్టు పసిపిల్లలను ఏ విధంగా పెద్దేసి కాపాడుకుంటామో అదేవిధంగా చెట్లను కూడా దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి పెంచి కాపాడుకున్నట్టు ఆ చెట్లు వాళ్ళ ప్రమాదవశాత్తు దగ్ధం కావడం ద్వారా వాళ్ళ ఆ కుటుంబాలు మొత్తం బజాలు పడ్డాయి. వాళ్ళ కులవృత్తి దెబ్బతిన్నది, కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి, పూర్తి ఉపాధి కూడా కోల్పోయిన పరిస్థితి తాడూరు గ్రామంలో జరిగింది. ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు 100కు పైగా తాడి చెట్లు, ఈత చెట్లు గత వారం రోజుల క్రితం కూడా దగ్ధం కావడం జరిగింది. సరే, ఎండాకాలము వాళ్ళు అప్పటికే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక రక్షకులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరగడంతో ఎండాకాలం కాబట్టి వాళ్ళ పూర్తిగా ప్రమాదానికి పూర్తిగా ఒక్కరు కూడా మిగిలిన కూడా మొత్తం చెట్లని కాలిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. స్పందించడం అంటే వచ్చి పాలకులు వచ్చి వాళ్ళని కలిసి మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి తప్పించకపోవడం కాదు. ఎందుకంటే కొంతమంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అన్నట్టు. ప్రమాదం జరిగిన చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం ఇస్తారంటే ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇలా తాడి చెట్టు మీకు ఇతరులు కింద పడిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడం ముఖ్యమే, కానీ అదే ముఖ్యం కాదు. బతుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత్వం అంటదని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దీని కూడా మొన్ననే ప్రభుత్వం వచ్చింది, 3 నెలల ఇప్పుడే విమర్శిస్తే ఎట్లా, ఇప్పుడే అది చెప్పిరాలి. ప్రమాదం అనుకోకుండా వచ్చిన ప్రమాదం, అనుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, ఏ పార్టీ ప్రభుత్వం అయినా కావచ్చు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ఏమన్నది, ప్రతి గ్రామంలో 5 ఎకరాల జాగా తీసుకుంటాం, ఈ వనం పెడతాం, తాడి చెట్లు ఈ చెట్లు వనం పెడతామని చెప్పి ప్రభుత్వం అన్నది. 4 నెలల ఇప్పటికీ ఏ గ్రామంలో ఇవాళ 5 ఎకరాలు కొన్నారు, 1 ఎకరం ఉన్న దాఖలాలు చూపెట్టింది. సబ్సిడీ ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఏమి లేకుండా ఇవాళ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుంటే ప్రభుత్వం మీద, పాలకుల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. వాళ్ళు కేవలం కులవృత్తి మీద ఆధారపడాలి. కులవృత్తే డేంజర్. వాళ్ళ పైకి ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు. అయినప్పుడు కూడా కులవృత్తిని ప్రోత్సహించుకోవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు వాళ్ళు దాని మీద ఆధారపడి నివసిస్తున్నారు. కాబట్టి 30 సంవత్సరాలుగా పెంచిన చెట్లు దగ్ధం కావడంతో ఒక తరం మొత్తం ఇవాళ వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం, ఒక తరం మొత్తం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం అది చేస్తున్నది. గత ప్రభుత్వం ఏం చేసింది, తాడి చెట్ల దగ్గర, ఈత చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతుంది. ఎందుకంటే వైన్స్ల దగ్గర నుంచి కమిషన్లు వస్తాయి, బార్ల దగ్గర నుంచి కమిషన్లు వస్తుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. తాడి చెట్ల దగ్గర, ఈత చెట్ల దగ్గర ఒక మంత్రి వచ్చామో నేను తాగి పడతా కళ్ళను, నీళ్లను అమ్మే విధంగా డిపోలు పెడతా, నేను బహిరంగంగా అమ్ముకోవచ్చని ఒక ఆయన చెప్తాడు. ఆ చెప్పడం వరకే, చేసేది ఏమి ఉండదు. మళ్ళా తాడి చెట్ల దగ్గర, ఈత దగ్గర డ్రంక్ అండ్ టెస్ట్ పెడితే ఇలా కులవృత్తిని నమ్ముకునే గౌడ కులస్తులు ఏడుకోవాలి. ఇలా మందు తాగితే ఇబ్బంది అనే, కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పి డాక్టర్లు చాలా సందర్భాల్లో సలహాలు, సూచనలు ఇస్తా ఉంటారు. దాన్ని గుర్తించే చాలా మంది తాగడానికి వస్తారు. ఇప్పుడు దాన్ని కూడా మీరు డ్రంక్ అండ్ టెస్ట్ పెట్టి ఇలా మందు తాగండి, బార్లలో పోండి. కానీ ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు. ఇక జనగాం జిల్లా ఇవంటే పైసలతో ఖర్చు అవుతాయి. 5 ఎకరాల వనం కొనాలంటే 5 ఎకరాల ల్యాండ్ కొనాలంటే పైసలతో ఖర్చు అవుతాయి కావచ్చు. మరి జనగాం జిల్లాకు ఇలా గౌడులతో పాటు ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మ గౌరవ ప్రతీక ఎవరు? సర్దార్ సర్వాయి పాపన్న. ఇలా మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేడితో పెకిలించి వాళ్ళ అందరి కాపాడేటువంటి పేద ప్రజలకు హక్కుల కోసం కాపాడేటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన పేరు పెడతా అన్నారు జనగాం జిల్లాకు. అదన పైసలు ఖర్చు అవుతుందా? ఎవరు అడ్డుకున్నారు? ఎవరు వద్దన్నారు? ఆ పేరు ప్రకటించుకోవడానికి కారణం ఏంది? మీరే ఎన్నికలప్పుడు చెప్పారు జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి గౌడ్ల ఓట్లు అన్ని ఎంచుకున్నారు. ఇలా ఏమైంది వాళ్ళ? కాబట్టి ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఓట్ల కోసము వాళ్ళ ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసి ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ అదే చివరిగా మాకు ఏ ఓట్లు వేసుకునే తర్వాత మాకు ఏం అవసరం లేదనుకుంటే ప్రజలు ఏ సమయంలో గుణపడని చెప్పడం ఆ సమయంలో గుణపడి చెప్తారు. కానీ ఇప్పటికైనా ఈ దగ్ధమైనటువంటి తాడి చెట్లు ఈత చెట్ల ఆ కుటుంబాలను ఏదో దగ్ధమై నష్టపోయారో ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ ఈ కులవృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో దా విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్లకు ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.